పరాటా అంటారా, పూరి అంటారా, వైట్ రైస్ అంటారా, బగారా అంటారా, దోశ అంటారా, రోటీ అంటారా, దేంట్లోకైనా అదిరిపోయే టేస్ట్తో ఉండే బేబీ పొటాటో మసాలా కర్రీ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బేబీ పొటాటో తీసుకున్నానండి, 1/2 kg. ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కానీ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటిని కడిగి నీట్గా కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఆలుగడ్డలన్నీ ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ ఉడికించుకుందాం. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లము, 2 టమాటాలు. ఇప్పుడు కట్ చేసుకుందాం చిన్న ముక్కల కింద. ఎల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజువి, అవి కట్ చేసుకుందాము. మీద స్టవ్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి ఫ్రై చేసుకోవడానికి ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుండగా పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు టమాటాలు కూడా మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం, ఉడికిందో లేదో చూద్దాం. మంచిగా ఉడికిపోయింది. ఈ వాటర్ తీసేసి కొంచెం చల్లారినాక తొక్క వలిసేసుకోవాలి. మూత తీసి చూద్దాము. చూడండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కోసి పెట్టుకున్న ఎల్లిపాయ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకసారి కలిపేసి చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. చూడండి, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒలిచేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము. మరీ మెత్తగా ఉడికిపోకూడదు. ఎప్పుడన్నా కానీ ఆలు ఉడకపెట్టుకున్న తర్వాత చన్నీళ్ళు వేయకూడదు, అవి చల్లారిన తర్వాతే ఒలుసుకోవాలి. ఓ ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెడితే ఒక 5 నిమిషాల్లో చల్లగా అయిపోతాయి. చూడండి, అన్నీ ఒలిసేసుకున్నాను. ఈ సైజు ఉన్నాయనుకోండి అలాగే వేసేసుకోవచ్చు కర్రీలోకి. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, నేను ఆన్లైన్లో తెప్పించాను. మనం కూరగాయల షాప్కి వెళ్ళి మనంతటా మనం తెచ్చుకుంటే చిన్న ఈ సైజు తెచ్చుకునేవాళ్ళం. కాబట్టి ఇవికైతే కట్ చేస్తున్నాను, కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి. అన్నీ కట్ చేసేసుకోవాలి. చిన్న సైజు ఉన్నవి వదిలేయచ్చు. మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి చల్లగా అయిపోయింది. మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాము, ఇట్లా పేస్ట్ లాగా ఉండాలి. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి.
ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు. పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ ఇప్పుడు ఇది నూనె చిమ్మే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరకు అయ్యేవి నూనె చిమ్మే వరకు ఉడికించుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన అంత ఏముండదు. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి వేగిపోయింది, కొంచెం నూనె చెమ్ముతుంది కదా. ఇప్పుడు మనం కారము మసాలా వేసేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి. ఇది కొంచెం ఫ్రై చేసుకొని జస్ట్ 1 మినిట్ చాలు. మీకు కారం కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా. కలుపుకోవాలి. ఆలుగడ్డ కదా చిదికిపోతుంది. మసాలా చూడండి ముక్కలన్నిటికీ మంచిగా పట్టేసింది. కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ జార్లో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం వాటర్, ఎక్కువ వేయక్కర్లేదు. దీనికి ఆలుగడ్డకి మంచిగా ఉప్పు కారం పట్టేలాగా కొంచెం వాటర్ వేసి కొంచెం వేద్దాం. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దాం. 5 మినిట్స్ అయిపోయింది కదా, మంచిగా ఉడికింది. చూడండి కర్రీ కొంచెం దగ్గరకు వచ్చింది. మనం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండుకుందాము. కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి మొత్తం కర్రీ అంతా కలియబెట్టుకుందాం. నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నిమ్మకాయ వేస్తేనే బాగుంటుంది. ఇది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఒక చెక్క నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వైట్ రైస్లోకైనా బాగుంటుంది, బగార్లో కూడా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా వేసాం కాబట్టి ఇట్లా ఒకసారి ట్రై చేయండి.